హలో అండి. మీరు సంక్రాంతి, భోగి ఎలా జరుపుకున్నారు? నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఎంజాయ్ చేశాను. భోగి రోజైతే మా కాలనీలో ఇలా భోగి మంటలు వేసుకున్నారు. అక్కడికెళ్ళి చూశానండి. మార్నింగ్ అయితే ముగ్గుల పోటీలు పెట్టారు. చాలామంది ఏశారు. చిన్న పిల్లలు కూడా వచ్చి వేశారు. దగ్గర ఒక 20 మంది, 30 మంది పార్టిసిపేట్ చేశారు. చాలా ఉత్సాహంగా ఏశారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకొచ్చినంతలో ఏశారు. రంగులయి వాళ్ళే ప్రొవైడ్ చేశారు ఆర్గనైజర్స్. ముఖ్యంగా అమ్మాయిలు చాలా ఇంట్రెస్టింగ్‌గా వచ్చి వేశారు. ఒక్కొక్క ముగ్గుకి ఇద్దరు, ముగ్గురు అద్దే 2 రంగులు. మాకు ప్రతి సంవత్సరం ఇలాగ ముగ్గుల పోటీలు పెడతారు. భోగి రోజునైతే ముగ్గుల పోటీలు పెట్టడం జరుగుతుంది. ఈసారి ముగ్గుల పోటీల్లో అయితే గెలుచుకున్న వాళ్ళకి అందరికీ ఫస్ట్, సెకండ్, థర్డ్ అందరికీ కూడా పట్టు చీరలు ఇచ్చారండి. మిగతా పార్టిసిపేట్స్ అందరికైతే కన్సలేషన్ బహుమతులుగా బాక్సులు ఇచ్చారు. మేము చాలా ఎంజాయ్ చేసాము అందరూ. వేసిన వాళ్ళు వేశారు. చూడడానికి కూడా అందరూ కాలనీలో అందరూ కూడా వెళ్ళాము మేము. ఉదయాన్నే స్నానాలు చేసి భోగి మంటలు చూసొచ్చి మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక ఈ ముగ్గుల పోటీలకి అటెండ్ అయ్యాం. చూడండి ఎంత బాగున్నాయో ముగ్గులు. రంగురంగుల ముగ్గులు. రంగులతో తీర్చిదిద్దారు రంగవల్లులన్నీ. కొంతమంది చిన్నపిల్లలు కూడా వేశారు. చాలా ఉత్సాహంగా వచ్చారు చిన్నపిల్లలు కూడా కొంతమంది. వాళ్ళ అమ్మ సాయం తీసుకుని ఇంట్రెస్టింగ్‌గా వేశారు. కొంతమంది చుక్కల ముగ్గులు వేశారు. కొంతమంది అయితే డిపిక్ట్ చేశారు. ఇంక ఈవినింగ్ భోగిపళ్ళు పోసుకున్నారండి పక్కన. చిన్నపిల్లలకి భోగిపళ్ళు వేశారు. అక్కడికెళ్ళాను నేను. చాలా ఎంజాయ్ చేశాను. ఒక బాబు, పాపకి భోగిపళ్ళు పోశారు ఒకే ఇంట్లోని. ఆ బాబు చూడండి ఎంత సరదాగా ఆడుకుంటున్నాడో కృష్ణుడి విగ్రహంతోని. పెద్దవాళ్ళందరూ హారతి ఇస్తూ పాటలు పాడారు. ఇలా భోగి పండుగ అయితే ఇలా గడిచింది. పేరెంటాకి పిలిచారండి. తర్వాత ఇంకో ఇంటికి కూడా వెళ్ళాను నేను. బొమ్మల కొలువు పెట్టారు. చూసారా? ఎక్కడెక్కడ బొమ్మలు సేకరించి ప్రతి సంవత్సరం సంక్రాంతికి పెడతారు. మన వైపునైతే దసరాకి పెడతారు. కానీ కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి కూడా పెట్టుకుంటారు కొందరు. అలా అన్నీ చూసొచ్చి ఈవినింగ్ వచ్చానండి. చాలా సంతోషంగా అనిపించింది. భోగి పండుగని సెలబ్రేట్ చేసుకున్నాను. ఇవాళ సంక్రాంతి నాడైతే గాలిపటాలు ఎగరేసారు బీచ్ రోడ్లోని. అక్కడికి వెళ్ళాము సాయంత్రం. చాలా సందడిగా జరిగింది. వైజాగ్ మొత్తం మీదే కాకుండా పశ్చిమ బెంగాల్ అటువైపు ఒరిస్సా నుంచి కూడా టూరిస్టులు అందరూ వచ్చారండి. ప్రతి సంక్రాంతికి, దసరాకి వస్తూ ఉంటారు. వైజాగ్‌లో చూడడానికి చాలా ప్లేసులు ఉన్నాయి కదా! అన్నీ 2, 3 రోజుల పాటు అన్నీ వచ్చి ఇక్కడ స్టే చేసి వైజాగ్‌లో అన్ని ప్రాంతాలు చూస్తారు. మనం సిటీలో ఉన్నవాళ్ళమే ఎక్కడికి వెళ్ళమండి. ఒకసారి చూసాం కదా! ఏం చూస్తామని. కానీ బయట నుంచి వచ్చే వాళ్ళకి వైజాగ్ చాలా నచ్చుతుంది. ఆ బీచ్‌లు, కొండలు, చల్లని వాతావరణం. థ్యాంక్ యూ.